తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. గత నెల 8న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం ఎదుట తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. 40 మందికి పైగా భక్తులకు గాయపడ్డారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించింది ఏపీ ప్రభుత్వం. దీంతో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి న్యాయ విచారణ మొదలుపెట్టారు. టీటీడీ ఈవో శ్యామలారావు, ఏఎస్పీ రవి మనోహరచారి, రుయా, స్విమ్స్ వైద్యులు విచారణకు హాజరయ్యారు. మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రుల షీట్ ఫైళ్లను జస్టిస్ సత్యనారాయణమూర్తి పరిశీలించారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. గత నెల 8న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం ఎదుట తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. 40 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, సత్యరగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందటం, అలాగే 40 మందికి పైగా భక్తులు గాయాల పాలైన ఘటనపైన ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ ఏకసభ్య కమిషన్ నియమించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కూడా ప్రారంభమైంది. నిన్న సత్యనారాయణ మూర్తి తిరుపతికి చేరుకున్నారు. తొలుత తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్న అనంతరం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్న తిరుమలలోని లడ్డూ కౌంటర్లను, ఇతర ప్రదేశాలను కూడా ఆయన పరిశీలించారు. అలాగే ఈ రోజు తిరుపతిలో ఏదైతే ప్రధానంగా గతంలో బైరాగిపట్టెడ పార్క్ దగ్గర తొక్కిసలాట జరిగిందో ఆ పార్కుకు వెళ్లి ఆ గేటు గాని, ఆ లోపల ఆ రోజు జరిగిన విషయాలను గాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తర్వాత తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోనే ఈ విచారణ కమిషన్ కోసం కార్యాలయం కేటాయించడం జరిగింది. అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు ఇతర అధికారులను, అలాగే పోలీసు అధికారులను కూడా విచారణకు రావాల్సిందిగా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఈవో శ్యామలారావు విచారణకు హాజరయ్యి ఆ రోజు జరిగిన విషయాలను సత్యనారాయణ మూర్తికి వివరించడం జరిగింది. అలాగే ఏఎస్పీ రవి మనోహరాచారి, అలాగే రియా ఆసుపత్రి సిబ్బంది, స్విమ్స్ వైద్యులు కూడా ఆ రోజు జరిగిన ఘటనలు కానీ, ఆ రోజు ఆ మృతులకు సంబంధించి, గాయపడ్డ వారికి సంబంధించి ఆ మెడికల్ రిపోర్టులు, అలాగే ఆసుపత్రి కేర్ షీట్ ఫైల్స్ ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ రోజు జరిగిన పరిస్థితి కూడా వివరించడం జరిగింది. మొత్తం మీద 2వ రోజు విచారణ కొనసాగింది. కీలకమైన టీటీడీ అధికారులతో పాటు అటు రుయా ఆసుపత్రి అధికారులతో కూడా ఈ సత్యనారాయణ మూర్తి విచారించి వాళ్ళ దగ్గర వివరాలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కమిషన్ కి 6 నెలల టైం బాండ్ కూడా ఉంది. దీనికి సంబంధించి 6 నెలల లోపల నివేదిక సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంతో విచారణ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇంకా పూర్తి విచారణ చేసి ఆ నివేదికను ఏపీ గవర్నర్ కు ఈ జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందివ్వనున్నారు. శశిరేఖ.